నమస్తే, వెల్కమ్ టు మహారుద్రం యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చూడబోయే దేవస్థానం శ్రీ ముత్తురాయ స్వామి దేవస్థానం. బేవనత్తం బాలగులి డింగ్నికోట అడవి ప్రాంతంలో నెలకొని ఉంది. ఈ దేవస్థానంలో ప్రతి శనివారం పూజలు జరపబడతాయి. విశేషంగా సంక్రాంతి నెల 4 శనివారాలు కూడా అతి విజృంభంగా పూజలు జరపబడతాయి. చుట్టుపక్కల గ్రామాల్లో సంక్రాంతి పండుగ జరిపిన తర్వాత శనివారం రోజు గ్రామాల నుండి అందరూ ఒకటిగా చేరి ఈ దేవస్థానానికి నడుచుకుంటూ వచ్చి పూజలు జరుపుకుంటూ వెళ్తారు. దేవస్థానం పచ్చని చెట్ల మధ్య చాలా అందంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు అందరూ నడుచుకుంటూ వచ్చేవారు, కానీ ఇప్పుడు అడవిలో కూడా దేవస్థానం దగ్గర వరకు రోడ్డు సౌకర్యం కూడా చేయబడి ఉంది. పల్లెటూర్ల నుండి అందరూ ట్రాక్టర్లలో మరియు చిన్న టెంపోల్లో, ద్విచక్ర వాహనాల్లో ఇక్కడికి చేరుకుంటారు. సంక్రాంతి నెల పూజల సమయంలో ఎక్కువ మంది వస్తారు కాబట్టి క్యూలో అరగంట సేపు ఉండి మనం దేవుణ్ణి దర్శించుకోవాలి. గర్భగుడికి వెళ్ళే ముందు కొబ్బరికాయలు అక్కడే కొట్టుకొని ఆ తీర్థాన్ని ఇళ్లకు తీసుకెళ్తారు. ముత్తురాయ స్వామిని దర్శించి పూజ చేయడం వల్ల గ్రామాల్లో పంటలు బాగా పండుతాయని, గోవులకు, మూగజీవులకన్నీ అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటుందని ఈ గ్రామాల వారి నమ్మకం. అది నిజం కూడా. గర్భగుడిలో పూర్వకాలంలో రాతితో చెక్కిన శిల్పం, పూలతో చాలా బాగా అలంకరించి పూజలు జరుపుతూ ఉంటారు. స్వామిని దర్శించుకున్న తర్వాత పక్కనే ఆంజనేయ స్వామిని దర్శించుకొని దేవస్థానం నుండి భక్తులు బయటికి వెళ్తారు. ఇక్కడ భక్తులచే విశేషంగా ఉత్సవమూర్తికి ఊరేగింపు జరపబడుతుంది. భక్తాదులు మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడ ఊరేగింపులు జరిపిస్తారు. ముత్తురాయ స్వామికి నక్క వాహనం, ఉత్సవమూర్తిని కూడా నక్క వాహనం మీద కూర్చోబెట్టి ఊరేగిస్తారు. ఉత్సవమూర్తి యొక్క నక్క వాహనం చాలా సంవత్సరాల మునుపే పెద్దలచే మట్టితో చేయించబడింది. చాలా బరువుగా ఉంటుంది. ఆ బరువును కూడా లెక్క చేయకుండా భక్తాదులు తమ మెడలపైన ఉత్సవమూర్తిని మోసుకొని దేవస్థానం చుట్టూ ఊరేగిస్తారు. ఊరేగింపు సమయంలో భక్తులు తమ పొలాల్లో పండిన పంటల విత్తనాలను తీసుకొనొచ్చి స్వామివారి మీద చెల్లిన విత్తనాలను మళ్ళీ తీసుకొని వెళ్ళి విత్తనాలతో కలిపి ఉపయోగిస్తారు.